వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. ఈ రోజు ఏంటంటే జనగణమనకి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న కార్యక్రమాన్ని ఇక్కడ పలు కాలేజీల వాళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే దాంట్లో ముఖ్యంగా జనగణమన గీతం స్టార్ట్ అయ్యి మనకి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆత్మీ సంస్థ దానికి అధ్యక్షులు ఆత్మీ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి ఇచ్చేసినటువంటి అల్వర్ దాస్ రాహుల్ గారికి, ఇచ్చేసినటువంటి సిఎంహెచ్ఓ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఆత్మీ ప్రతాప్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. 1950 జనవరి 24న మనకి భారత రాజ్యాంగంలో జాతీయ గీతం జనగణమనని మనము ఆమోదించడం జరిగింది. మన మన దేశం యొక్క ప్రాముఖ్యతను ఆ గీతంలో ఉండడం అన్నది, దాన్ని మనకి 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే శుభ సందర్భంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అలాగే నోబెల్ అవార్డు గ్రహీత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ మన జనగణమన గీతాన్ని, దాని ప్రాముఖ్యతని 1950 ముందే రచించడము, భారతరత్న అవార్డు కూడా గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మన దేశ ఖ్యాతిని, దాని యొక్క ప్రాముఖ్యతని ఈ గీతం ద్వారా తెలుసుకోవచ్చు. అటువంటి గొప్ప గీతాన్ని అమలు చేసిన రోజుగా ఈ రోజు మనం జరుపుకుంటున్నాము. అది ఆత్మీ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో మనం చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఆత్మీ ప్రతాప్ గారి గురించి చెప్పాలంటే ఎన్నో జాతీయ స్థాయి కార్యక్రమాల్లో స్ఫూర్తిదాయకంగా నిలిచే ప్రోగ్రామ్స్ చాలా చేశారు ఆత్మీ ప్రతాప్ గారు. అటువంటి ఎన్నో కార్యక్రమాల్లో నన్ను కూడా పాల్గొనే విధంగా, నాకు కూడా అరుదైన గౌరవం ఇచ్చే విధంగా చేశారు. ఆత్మీ ప్రతాప్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, దాంట్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేపట్టాలని, గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ తో మనము విశాఖపట్నానికి గత 2 సంవత్సరాల నుంచి 4th ర్యాంక్ వచ్చింది స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో. అంటే అందులో అందరి భాగస్వామ్యము, కాలేజ్ స్టూడెంట్స్, కాలేజ్ యాజమాన్యము అండ్ ప్రభుత్వ సంస్థలు అందరి భాగస్వామ్యంతో మనము గత 2 సంవత్సరాలు కూడా స్వచ్ఛ సర్వేక్షణలో మనము 4th అంటే ఎన్నో సిటీస్ తో మనము పోటీ పడితే మనకి 4th ర్యాంక్ రావడం అన్నది చాలా సంతోషకరమైన విషయము. అందులో మీ అందరి భాగస్వామ్యము ఉంది. దాంట్లో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు మనము మన ఇంటిని ఎంత शुभ आशीष मांगे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हे ముందుకు ఇలా ఉంచాల్సిందిగా కోరుతున్నాను. రెడీ 1 2 3 స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు భాగ్య విధాత